రాజకీయాల్లో ఎప్పుడైతే బీజేపీ ఈరోజు బలమైందని తెలిసో తెలంగాణ రాష్ట్రంలో కుట్రవరుతున్నటువంటి కొన్ని పార్టీలు కుతంత్రాలు చేసుకుంటూ ఇటువంటి ప్రచారాలకు తెరలేపుతున్నాయి. కర్ణాటక ఎలక్షన్కి తెలంగాణ ఎలక్షన్కి సంబంధమే లేదు. అక్కడ ఎన్నికల వాతావరణం వేరే, మన ఎన్నికల వాతావరణం వేరే. భారతీయ జనతా పార్టీ ఓటు శాతం తగ్గలేదు. ప్రజల లోపల ఎలాంటి అభిమానం కూడా భారతీయ జనతా పార్టీ పట్ల తగ్గలేదనేది కర్ణాటక ఎలక్షన్ నిరూపించినాయి. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడుతుందనేటటువంటి ఒక ఏదైతే సమాచారం తెలంగాణ అంతా ఉండిందో, కర్ణాటక ఎలక్షన్ జరిగినాక కొందరు పనిగట్టుకొని ఈ ప్రచారం చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ ఎట్లనైనా తగ్గించాలి, భారతీయ జనతా పార్టీని ఏ విధంగానైనా ఇచ్చేయాలనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఏకమై పన్నుతున్నటువంటి పన్నాగంలో భాగమే ఇదంతా. కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా కూడా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాదు, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, భారతీయ జనతా పార్టీని అణిచివేస్తే కొంత కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తే నేను లాభపడతా అని బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏకమై మనం ఇద్దరం గెలుచుకుంటే చాలు అనేటువంటి ఒక దృక్పథంతో వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకంలో భాగమే. ఇవన్నీ ఒక మైండ్ గేమ్స్ ఆడుతుంటారు. కొందరు రాజకీయాల దగ్గరకు వస్తున్నప్పుడు మైండ్ గేమ్స్ ఆడుతుంటారు. ఈ మైండ్ గేమ్స్ ఎట్లంటే ప్రజలకు ఒక సోషల్ మీడియా ద్వారా పత్రికల ద్వారా ఏదో అయిపోతుంది. ఇక్కడ ఏదో తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్.